గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ జిల్లాలో టోటల్ గా 154 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 154 పోస్టులలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 92 ఉన్నాయి. అంగన్వాడీ ఆయా పోస్టులు 154 పోస్టులు ఉన్నాయి. టోటల్ గా ఇక్కడ 242 పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ 246 పోస్టులలో క్లస్టర్ల వారీగా, ప్రాజెక్టుల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ జోగిపేట ప్రాజెక్టు పరిధిలో 16 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. 6 అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. నారాయణ్ ఖేడ్ క్లస్టర్ పరిధిలో ఇక్కడ 34 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 123 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పటాన్ చెరువు ప్రాజెక్టు పరిధిలో 14 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సదాశివపేట క్లస్టర్ పరిధిలో 3 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులు ఇందులో ఖాళీ లేవు. జహీరాబాద్ ప్రాజెక్టు పరిధిలో 15 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా ఆయా పోస్టులు 154, టీచర్ పోస్టులు 92 ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో www.tg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ వివరాలు మీకు తెలిసే ఉంటాయి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే అంగన్వాడీ టీచర్ పోస్టులకైనా కానీ ఆయా పోస్టులకైనా కానీ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకైనా అవకాశం ఉంటుంది. ఓపెన్ ఇంటర్ పాస్ అయినటువంటి వారికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఇక్కడ ఈ ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేస్తారు అంటే ఇక్కడ 100 మార్కులకు గాను వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి 70% వెయిటేజీ అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్ఫన్స్ ఉంటారు కదా, ఇక్కడ అనాథలు ఎవరైతే ఉంటారో వారికి 10% వెయిటేజీ ఇవ్వడం అనేది జరిగింది. వితంతువులకు 5% వెయిటేజీ ఉంటుంది. వికలాంగులకు 5% వెయిటేజీ ఉంటుంది. ఈ విధంగా 90% వెయిటేజీ ఉంటుంది. ఒక 10 మార్కులు ఇంటర్వ్యూ చేసే అధికారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామస్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏ వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పక్క గ్రామాల వాళ్ళు, పక్క వార్డులలో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రజలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.